హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. మీకు తెలుగు బాగా వచ్చా? ఇంట్లో కూర్చొని ఒక మంచి రిమోట్ జాబ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను క్రాసింగ్ హర్డల్స్ అనే కంపెనీ నుంచి వచ్చిన ఒక సూపర్ జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పుతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏంటి అంటే క్రాసింగ్ హడల్ అనే కంపెనీ నుంచి వచ్చిన ఒక సూపర్ జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నానండి. దీంట్లో మీరు $12 నుంచి $20 పర్ అవర్ అనేది మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అంటే మన భారత కరెన్సీలో ఇది గంటకు 1000 నుంచి 1800 వరకు సంపాదించవచ్చు. మనము వర్క్ అనేది ఎఫర్ట్స్తో చేసామనుకో, మనము అనేది ఒక అవర్లీ 1000 నుంచి 1800 వరకు మనము ఎర్న్ చేయవచ్చు. అండ్ ప్రైమరీ కిడ్స్ అడుగుతున్నారు. ట్రాన్స్క్రిప్షన్ అండ్ తెలుగు వాయిస్ యాక్టింగ్ అనేది ఉంటుంది. అంటే ట్రాన్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే ఆల్రెడీ. అయితే మీరు ఇది లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్. ఇది పూర్తిగా రిమోట్ జాబు మరియు కాంట్రాక్ట్ బేస్డ్ పొజిషన్. దీంట్లో ఉన్న మ్- మరొక మంచి విషయం ఏమిటంటే, మీకు నచ్చిన టైంలో వీక్లీ 10 నుంచి 40 అవర్స్ మాత్రమే పనిచేస్తే చాలు. వర్క్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఇంకేందండి, ఇప్పుడు జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనము చూద్దాము. అండ్ రోల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రివ్యూ కాంట్రాక్ట్ మిషన్ జనరేటెడ్ తెలుగు ట్రాన్స్క్రిప్షన్ ఫర్ అక్యురసీ అండ్ క్లారిటీ, రికార్డింగ్ ద హై క్వాలిటీ ఆఫ్ వాయిస్ శాంపిల్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రీడింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ తెలుగు విత్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, మనము అనేది ట్రాన్స్క్రిప్షన్ అనేది వీడియో రికార్డింగ్ చేయడం అనేది ఎలా చేయాలి ఏంటిది అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అలాంటి బేస్ జాబే. ఇది యూటిలైజ్ చేసుకోండి. టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీ ముందుకు తీసుకొని వచ్చాను. అండ్ ట్రాన్స్క్రైబ్ స్పోకెన్ తెలుగు ఆడియో ఇంటూ రిటర్న్ ఫ్రమ్ ఎన్ష్యూరింగ్ ద గ్రామాటికలీ అక్యురసీ అండ్ కంటెక్చువల్ ఇంటిగ్రిటీ అని అంటుంది. క్రియేటింగ్ ద వెరిఫై అక్యురేటీ captions for Telugu audio video content and collaborated with the customers team to ensuring the linguistic experts. సో ఇంకా ఒకటి ఏంటి అంటే, మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి. అసలు మీరు దీంట్లో ఏం వర్క్ చేయాలి అంటే 3 పాయింట్స్ ఉన్నాయండి. 3 వర్క్స్ చేయాలి. అసలు ట్రాన్స్క్రిప్షన్ రివ్యూ అంటే మంచి క్రియేట్ చేసిన తెలుగు టెక్స్ట్ అనేది మీరు చెక్ చేసి చూడాలి. అంటే మనకు యాక్చువల్గా మనం గ్రామాటికల్ మిస్టేక్ అక్యురసీ కోసం తప్పకుండా అంటే వాటిని కరెక్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ హ్యాజ్ ఎ ట్రాన్స్క్రిప్షన్ రివ్యూ. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి వాయిస్ రికార్డింగ్ అండి. తెలుగు స్క్రిప్ట్ని చాలా న్యాచురల్గా, అంటే రోబో వాయిస్ లాగా కాకుండా మన లాంగ్వేజ్లోనే కాన్వర్జేషన్ యూజ్ చేసి న్యాచురల్గా చదివి మీ వాయిస్ని క్లియర్గా రికార్డ్ చేయాలి. అది. అండ్ ఆడియో టు టెక్స్ట్. ఆడియో టు టెక్స్ట్ అంటే ఏంటి అంటే, తెలుగు ఆడియో రికార్డ్ని వింటూ అది క్లియర్గా విని మనము అది టెక్స్ట్ రూపంలో అనేది మంచిగా అనేది టైప్ చేయాలి. ఈ 3 వర్క్స్ అనేది ఈ జాబ్లో ఉంటాయి. సో మీరు యూటిలైజ్ చేసుకోండి. చాలా ఇంకా అంటే ఫర్దర్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అంటే ప్రాజెక్ట్స్ ఓపెనింగ్స్ అయినప్పుడు మనకు ఇంటిమేట్ చేస్తారు, మనం వర్క్ చేసుకోవచ్చు. సో మనం అనేది ప్రాజెక్ట్ అనేది మనం ఎఫర్ట్స్ పెట్టి చేసామనుకోండి, సక్సెస్ అవుతారు. సో రిక్వైర్మెంట్ అనేది అడుగుతున్నారు ఇక్కడ. బీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు విత్ ఎక్స్పెక్టేషన్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుండ్రు. పొసెస్ వాయిస్ యాక్టింగ్ అబిలిటీ టు విత్ క్లియర్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఎక్స్ప్రెసివ్ డెలివరీ అని ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాయిస్ని మనం ఎలా డెలివరీ చేయాలి, ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, అంటే ప్రొనౌన్సియేషన్ మీన్స్ దట్ ఈస్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అవన్నీ మనము అనేది వేయాలి. అంటే యాక్చువల్గా రోబో వాయిస్ లా కాకుండా మన న్యాచురల్ వాయిస్తో విత్ ఎక్స్ప్రెషన్స్తో డెలివరీ అనేది చేయాలి అని చెప్తున్నాను. సో హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ క్యాప్షనింగ్ ఆఫ్ ఎ తెలుగు లాంగ్వేజెస్ కంటెంట్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు రెజ్యూమ్లో కూడా ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకొని మీరు ఇది వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా యూటిలైజ్గా ఉంటుంది.
and demonstrating the strong attention to detail and commitments to linguistic accuracy. ఇవన్నీ కమిట్మెంట్ లింగ్విస్టిక్ అక్యురసీ అనేది మనం చెక్ చేయాలి. సో అక్యురసీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. Have the ability to self-recording using the standard laptop microphones or better quality of the audio equipment అనేది అంటున్నారు. సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈజీ అప్లై ఇవన్నీ ఉంటాయండి. ఇంకెందుకండి, మీకు అనేది తెలుగులో మాట్లాడటం, రాయటం పైన మంచి గ్రిప్ ఉంటే వెంటనే దీనికోసం ఈజీగా అప్లై చేసుకోండి. అంటే మీన్స్ నేను డిస్క్రిప్షన్లో అనేది లింక్ అనేది పెడతాను. లింక్ ప్రెస్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఏ మోడల్ని ట్రైన్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మనకు ఫర్దర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో మనం ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినాం అనుకోండి, ఇంకో ప్రాజెక్ట్ కూడా వెంబడే వస్తూ ఉంటాయి. సో మీరు అనేది ఎఫర్ట్స్ పెట్టండి, కాన్సన్ట్రేషన్గా ప్రాజెక్ట్స్ అనేది చేస్తూ ఉండండి. ఇంకెందుకండి ఆలస్యం, చాలా మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అనేది డెఫినెట్గా ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.